హాయ్ నమస్తే. ఏంటంటే ఇప్పుడు ఆయిల్ స్కిన్ మనము స్కిన్‌కి మసాజ్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ శీతాకాలం ఈ వింటర్‌లోని మనం ఎక్కువగాన మన ఫేస్ ఇలా పగిలిపోయినట్టు అయిపోయి వైట్‌గా అక్కడక్కడ వైట్ మచ్చలా బొల్లుల్లాగా అక్కడక్కడ కనిపిస్తది. మన హ్యాండ్స్‌కి గానీ, స్కిన్‌కి గానీ, నెక్‌కి గానీ ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే కాళ్ళు కూడా చిన్న చిన్న పగుళ్ళొస్తాయన్నమాట. అలాంటప్పుడు మనం ఏంటంటే మనము ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అలాగా ఆయిల్ మసాజ్ చేసుకుంటే మనకి ఈ ఈ వింటర్‌లోని మనకి పగుళ్ళనేవి రాకుండా స్కిన్ కూడా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంటదనమాట మనకి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవి కూడా మనకి సాఫ్ట్‌గా చాలా బాగా స్మూత్‌గా కనిపిస్తాయన్నమాట. హ్యాండ్స్ అనేది, స్కిన్ అనేది, నెక్ అనేది, తర్వాత మన పుట్టు పాదాలనేవి కూడా స్మూత్‌గా ఉంటాయన్నమాట. అందుకని మనం ఏంటంటే ఆయిల్ మసాజ్ అంటే మనము ఇది జాన్సన్ బేబీ ఆయిల్ అనమాట. ఇందులో కెమికల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ ఆయిల్ మనం మసాజ్ చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఈ వింటర్‌లోని మనకి ఈ ఈ తెల్లగా అక్కడక్కడ వస్తాయి కదా! అలా రాకుండా స్కిన్ సాఫ్ట్‌గా ఉండడానికి ఇది మనకు ఉపయోగపడుతుందనమాట. అంటే మనం ఆయిల్ మసాజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనం దీన్ని ఆయిల్ మసాజ్ ఆల్రెడీ నేను ఒకటి వీడియో చేశాను, ఇది ఆయిల్ మసాజ్‌ది బుద్ధి పెట్టాను. ఇప్పుడు ఎందుకంటే పెడుతున్నాను మళ్ళీ. ఇప్పుడు మనకి వింటర్ వచ్చింది కాబట్టి వింటర్‌లో మనం సెలూన్‌లకెళ్ళి మనము ఈ ఆయిల్ మసాజ్ చేసుకొని మసాజ్‌లు చేయించుకునే కన్నా మన ఇంట్లో మనం సింపుల్‌గా తక్కువ ఖర్చుతో మనము ఇలాగ ఈ ఆయిల్‌తో జాన్సన్ బేబీ ఆయిల్‌తో మనం మసాజ్ చేసుకున్నామంటే మన స్కిన్ సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉండడమే కాకుండా చక్కగా గ్లోయింగ్ వచ్చి అందంగా కనిపిస్తాము మనము. బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఉంటుంది. మన ఇంట్లో మనం చేసుకుంటే మనకు అలాగ టైం పాస్ కూడా అయిపోద్ది. అలా తక్కువ బడ్జెట్‌తో మనకి అయిపోద్దనమాట. అందుకని నేను ఇది ఆయిల్ మసాజ్ ఈ వింటర్‌లో మనము వీక్లీ 1 టైమ్స్ మనం చేసుకున్నామంటే మన స్కిన్ ఇలాగా పగుళ్ళవి రాకుండా ఇలాగే మనకి పగుళ్ళవి కనిపిస్తాయి ఈ వింటర్‌లోనే. అలా రాకుండా ఉండడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందనమాట. ఒక 15 మినిట్స్ మనం చేసుకున్నామంటే మన స్కిన్ ఎంతో గ్లోయింగ్‌గా చాలా చక్కగా బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. ఓకే. థ్యాంక్ యూ.